హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే కార్ డీలర్స్. ఈ రోజు మీ ముందుకైతే నిస్సాన్ మైక్రా తీసుకుని వచ్చాను. ఎక్స్వీ టాప్ ఎండ్. ఇది ఫీల్ వచ్చేసరికి డీజిల్ వేరియంట్ అన్నమాట. మైలేజ్ వచ్చేసరికి కిలోమీటర్ లీటర్కి వచ్చేసి 25 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. అండ్ లోకల్లో అయితే 18 to 20 బిట్వీన్ వస్తుంది. అండ్ దీని టైర్ల విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇదిగో ఫ్రంట్ రెండు సీల్ టైర్లు. నెక్స్ట్ బ్లాక్ ఫిల్మ్ అయితే వేయించాను. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ డ్రైవర్ సైడ్ అయితే టచ్ అప్స్ ఏమి అవ్వలేదు, ఇది మామూలుగా పెయింట్ రబ్ అయింది అంతే జస్ట్. అండ్ నెక్స్ట్ ఇది వెనకాల టైర్లు వచ్చేసరికి 70% ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎలాంటి టచ్ అప్లు అయితే జరగలేదు, బాగానే ఉంది బండి మొత్తం. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉన్న టైల్ ల్యాంప్ అయితే మాత్రం డ్యామేజ్ అయింది. ఇది మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే అటువంటి ప్రాబ్లం లేదు, అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న డెంట్ అయితే పడిందండి, ఇది మనం రబ్బింగ్ చేయించుకుంటే పోద్ది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇది సెంట్రల్ లాక్ అండి ఇది బండి. ఇది వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్లు ఉంటాయి డ్రైవర్స్కి అండ్ కో ప్యాసింజర్కి, ఇలా ఎంటర్ అవడమే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి అండి కీలెస్ ఎంట్రీ అనమాట దీనికి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ అలాగే ముందు దీని ఇంజిన్ విషయానికి వస్తే ఎటువంటి ఓపెన్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ రైట్ సైడ్ ఆప్రాన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఫ్రెండ్స్, ఎటువంటి డ్యామేజ్ లేదు, రస్టింగ్ అని ఏం లేదు. అండ్ బ్యాటరీ వచ్చేసి కొత్త బ్యాటరీ. మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు. ప్రతి గ్లాసు బ్యానెట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ నుంచి వచ్చినాయి ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. బండి అవుట్లుక్ ఇది డ్రైవర్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్, ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్. అండ్ మాక్సిమం ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అండ్ ఇది చూసుకోండి ఒకసారి, సీట్ కవర్లు చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు అనమాట. దీనికి బ్యాక్ సైడ్ ఇది ఎక్స్ఈవి టాప్ ఎండ్ కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ వైపర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అలాగే డీఫాగర్, ఇది ఇందులో నుంచి వాటర్ వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే చూసుకోండి ఒకసారి, సీట్లు మొత్తం చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి ఫ్లోర్ మ్యాట్ నేను వేయించాను ఫ్రెండ్స్ మొన్న. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండ్ రివర్స్ కెమెరా కూడా వేయించాను. ఏసీ అయితే బాగుంది, అండ్ ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది. అండ్ దీని రీడింగ్ విషయానికి వస్తే 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా, వెయిట్. ఇంటూ లోకల్లో తిప్పుతున్నాను కాబట్టి నాకు ఇది 18 మైలేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇది ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ అలాగే దీని రీడింగ్ వచ్చేసి ఓవరాల్ గా 1,06,011 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. టైమింగ్ చైన్ అయితే మార్చలేదు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అనమాట దీనికి. అండ్ టచ్ స్క్రీన్ నేను వేయించాను, ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండ్ విత్ రివర్స్ కెమెరా. వెయిట్ ఒకసారి చూపిస్తాను, రివర్స్ కెమెరా కూడా క్లారిటీ చూసుకోండి. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో అయితే వెహికల్ ఉందన్నమాట. దీనికి రూఫ్ మీద వచ్చేసరికి కూడా ఎటువంటి మరకలు అయితే ఏం లేవు, చాలా నీట్ గానే మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ డోర్స్ కి అయితే మాత్రం లైట్ గా అది డస్ట్ ఉంటది కదా, అలా ఉన్నట్టుంది. అది ఒకసారి మనం ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకుంటే పోతుంది అనమాట. ఈ పవర్ మిర్రర్స్ అండి. ఫ్యామిలీ పర్పస్ అయితే ఈ వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది చాలా మైలేజ్ వస్తుంది. అలాగే మెయింటెనెన్స్ పరంగా కూడా పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. చూసుకోవచ్చు మీరు, నిస్సాన్ మైక్రా బళ్ళు ఏవైనా కానీ 3 lakhs వరకు తిరుగుతాయి ఇంజన్లు, అది బాగా మెయింటైన్ చేస్తే. నెక్స్ట్ దీని రూఫ్ విషయానికి వస్తే చూడండి ఒకసారి, ఎటువంటి డ్యామేజ్ ఏం అవ్వలేదు. వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇటు సైడ్ డ్రైవర్ సైడ్ అయితే మాత్రం ఎటువంటి డ్యామేజెస్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే డెంట్ పడింది, చూడండి ఇక్కడ మీరు. నెక్స్ట్ ఇది ఒక టైల్ ల్యాంప్ అయితే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది. ఓకే, మీ ఇష్టం, మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే పడిందండి, ఇది మొత్తం రబ్బింగ్ చేస్తే పోతుంది ఈజీగా.
చిన్నదే, అది పెద్ద ఇష్యూయే కాదు. ఫ్యామిలీ పర్పస్ అయితే ఈ వెహికల్ మాత్రం చాలా సూపర్గా ఉండిద్దండి. దీని ప్రైస్ విషయానికి వస్తే 2,75,000 చెప్తున్నాం అండి. ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు. మీరు ఒకసారి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ రైడ్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. నెగోషియబుల్ అయితే ఉంటుంది. నేను చెప్పిన ప్రైజెస్ ఏదైతే ఫిక్స్డ్ అయితే కాదండి. ఓకే, థ్యాంక్ యూ.